హే, క్లాస్ ఎందుకు పడేశావు? అయ్యో చేయి జారిందండి. నీకు ఈ మధ్య చేతులు కాళ్ళు బాగా జారుతున్నాయి. సర్లేండి, కింద పడ్డ గాజు పెంకులు నీట్గా ఏరి బయటపడేయండి పోండి. ఏంటి? నేనా? మీరేగా కాలు కాలిన పిల్లల అటు ఇటు తిరిగేది. మీ కాళ్ళకే గుచ్చుకుంటాయి అని చెప్తున్నాను. నేనెందుకు అటు ఇటు తిరుగుతాను? మరి నేను చెప్పిన పని చెయ్యకపోతే మిమ్మల్ని బెడ్ ఎక్కనివ్వను కదా. ఆ, రాక్షసి. ఏయ్, ఏం చూస్తున్నావు? ఏం లేదే. లేదు, నువ్వు చూసావు. నేనేం చూసాను? నా నడుం చూసావు. నన్ను మీరు శాంతం చూసినప్పుడు లేదు గాని ఆ, నడుం చూస్తే మీకు సిగ్గైందా? అయ్య బాబోయ్! ఏయ్, గెలుతావేంటి? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఏయ్, నొప్పి వస్తారా? ఆ మీరు మమ్మల్ని గిల్లినప్పుడు నొప్పి లేదు గాని నేను మిమ్మల్ని గిల్లితే నొప్పి అవుతుందా? టార్చర్ పెడుతున్నావు కదే. త్వరగా వెళ్ళి అవి పడేసి రండి, మీతో చాలా పనులు. ఎలా? ఏం పని? నా కాళ్ళు వత్తండి. ఏంటి? చవడా మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒళ్ళు నొప్పులుగా ఉంది, పట్టండి. నేనా? ఏ నాతో మీరు ఎన్నిసార్లు పట్టించుకోలేదు? అయితే అయితే ఇప్పుడు మీరు పట్టాలి. నేను పట్టను. జేజీ! ఏంటమ్మా? చూడండి జేజీ, మీ మనవడు. ఏం చేసావురా? ఆ మాట దాన్ని అడుగు, నన్నేం చేయమంటుందో. పెద్ద ఏం చేయమన్నాను? నొప్పులుగా ఉన్నాయి, కాళ్ళు పట్టమన్నాను. అదేమన్నా తప్ప? చూసావా చేచి, నేను దాని కాలు పట్టాలా? భర్తకి భార్య, భార్యకు భర్త సేవలు చేయడంలో తప్పే ఉందిరా. అలా చెప్పండి జేజీ. ఆ, నీ మనవన్ని డిగ్రేడ్ చేస్తున్నావు చేచి. నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి? ఈ సూర్యదేవరి జయసూర్య ఇంకొక ఆడదాని కాలు పట్టుకోవడం ఏంటి? నీ తలకాయ్, శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు. దేవుళ్ళకు లేని నామూషి నీకెందుకురా? ఐ కాంట్ చేచి. అయితే ఒప్పందం రద్దు చేస్తామని చెప్పండి జేజీ. అవునరా, ఈ 4 గోడల మధ్య నీ భార్యకి సేవలు చేయకపోతే రేపటి నుంచి ఆఫీసులో అందరి ముందు ఊడిగం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. జడ్జి 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 ఏంటి, ఇక్కడ కాళ్ళు పడతారా లేక అక్కడ కాళ్ళ బేరానికి వస్తారా? వసుదేవుడు అంతటి వాడే వాసుదేవుడి కాలు పట్టుకున్నాడంట. నేను కూడా నేను గాడిదనుకుని నీ కాళ్ళు పడతాను. ఆహాహా, హాయిగా ఉంది. ఏమ్మా, ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? నాకు కాలే మాటలు మాట్లాడావంటే కాళ్ళు కాదు పీక విసుకుతాం. ఏంటి, ఓ పాట పాడండి. సాంగ్ వేసుకోమ్మా. నేను పాడను. నిద్ర పట్టట్లేదు మా. జోలు పాట పాడు. నేను పాడను. ఏ? నాకు పాటలు రావు. చా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాననుకోని ఎన్ని పాటలు పాడావు బాబు? ఇప్పుడు పాడతారా లేదా? నో. జేజీ! ఎందుకు పాడు?
పాడతాను. ప్రొసీడ్. ఓ పాపా లాలే జన్మకే లాలే ప్రేమకే లాలే పాడ. బాబు బాలసుబ్రహ్మణ్యం, ఏంటా గొంతు? గాడిద ఉండ్రు పెట్టినట్టుంది. నాకు ఇలాగే వచ్చు. ఇలా పాడితే నిద్ర రావటం కాదు, ప్రాణం పోతుంది. నాకంత అదృష్టమా ఏంటి? ఇక నా వల్ల కాదు. నాకు నిద్ర వస్తుంది. నువ్వు మీ జేజిని పిలిచినా మీ ముత్తాతను పిలిచినా ఐ డోంట్ కేర్. రేపటి నుంచి ఉంటుందా నీకు? నేనేంటో చూపిస్తా. డిస్టర్బెన్స్ లో కూడా నీకు నిద్ర ఎలా పడుతుంది? ఏయ్ లే, ఓయ్ ఏ లే. అబ్బా ఏంటండి? ఎవరో డోర్ కొడుతున్నారు. వెళ్ళి చూడండి. నేనా? మరి నేనా? డీల్ మర్చిపోయారా? ఆ, పోనీ కాంప్రమైజ్ అవుతారా? ఏయ్ వస్తున్నా. న్యూస్ పేపర్ చదవాలరా? చదువుకోండి, దానికి నన్నెందుకు లేపడం? అంటే కాఫీ తాగుతూ పేపర్ చదివితే తప్ప నాకు చదివినట్టు ఉండదు. కాఫీ తాగుతూనే చదవండి. ఎవరు కాదన్నారు మిమ్మల్ని? మరి నువ్వు కాఫీ ఇవ్వాలి కదరా. ఇదే మీ పిన్ అయితే కాఫీ పెట్టి పేపర్తో వచ్చి మరీ నన్ను నిద్రలేపేది. నువ్వేదో డీల్ అన్నావని. ఇప్పుడేంటి? మీకు పేపర్ ఇచ్చి కాఫీ ఇవ్వాలి అంతే కదా? అంత విసుగైతే కాంప్రమైజ్ అవరా? అక్కర్లేదు, కాఫీ ఇస్తాను. గుడ్ మార్నింగ్ నాన్న. నాకు స్ట్రాంగ్ టీ కావాలి. నాకు గ్రీన్ టీ రా. ఏంటి ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తున్నారు? అందరు కలిసి ఒకటి తాగలేరా? మరి నువ్వు నిత్యా ఒకటి అవ్వలేదా? నువ్వు కాంప్రమైజ్ అవుతానంటే చెప్పు, నువ్వేం చెప్పినా వింటాం. మీకేం కావాలి? బోర్నమిటా, హార్లిక్సా, బూస్టా? రేయ్ మే నీ జట్టురా. ఏరా మర్చిపోయావా? ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అందరు నిలబెట్టి మరీ ఆర్డర్ ఇచ్చారు కదా ఆ కాఫీ టీలు ఇవ్వడానికి. నీకేం కావాలి చెప్పు. కాస్త మర్యాద, కొంచెం సాంప్రదాయం. ఏంటే? లేకపోతే ఏంటి? స్నానం చేయకుండా, ఇల్లు శుభ్రం చేయకుండా, కనీసం ఆ పాచి పనులైనా కడుక్కోకుండా స్టవ్ వెలిగిస్తారా? ఇదే నా పద్ధతి? ఏంటి జేజీ? అంటే ఇల్లు నేను శుభ్రం చేయాలా? అవును, మీరే ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి ఒళ్ళంతా శుభ్రం చేసుకుని కాఫీ టీ పెట్టండి. నా వల్ల కాదు. అయితే డీల్ క్యాన్సిల్ చేసి నాతో కాంప్రమైజ్ అవ్వండి. అంత కర్మేం పట్టలేదు. జై, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నేను మీ మావయ్య ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గు పెడతాం. నీకే కాదే, నాకు ఓ సైన్యం ఉంది. తెల్లారింది కదా, చెప్తా నీ సంగతి. ముందెళ్ళి పళ్ళు తోముకుండండి. నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి నాకు పాలు తీసుకురండి. ఇస్తా, అన్ని ఇస్తా, వడ్డీతో సహా ఇస్తా. ఏంటి చంద్రిక అలా కమిటయ్యావు? ఇల్లు ఊడ్చి ముగ్గులు పెట్టడం అంటే మాటలా? నేను ఇల్లు ఉడుస్తాను, మీరు ముగ్గు పెట్టండి. ముగ్గు పెట్టాలంటే వంగాలే. చుక్కలు పెట్టి గీతలు గీయడమే కదా. కూతురు కోసం ఆ మాత్రం చేయలేరా? నీదేం పోయింది? ముగ్గు పెట్టేటప్పటికి నాకు చుక్కలు కనపడతాయి. ఎహెలండే. ఆ, ఆడుతూ పాడుతూ పని చేస్తూ
ఏమిట్రా చూపు? నువ్వేమన్నా పెద్ద సమరసింహారెడ్డి అనుకుంటున్నావా? నువ్వేమన్నా అర్జున్ రెడ్డి అనుకుంటున్నావా? నువ్వు ప్రొద్దున్నే వచ్చావేమిట్రా? నువ్వు మాత్రం మిట్ట మధ్యాహ్నం వచ్చావా? నాకంటే ఆఫీసు పని ఉంది. నీకేమిటి? ఇంట్లో అంట్లతోనే పనుందా? లేదు, ఆఫీసులో నీ భర్తం పడ్డానికి వచ్చాను. ఏమిట్రా ఆ? మాట్లాడితే నువ్వు మీ బాసు ఆఫీసు ఆఫీసు అంటున్నారు. ఆఫీసులో బాంబు కనిపెట్టారా ఏమిటి? ఒక్క బాంబు కాదు, వరుస బాంబులతో దద్దరిల్లిపోవాలి అంతే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ శరత్. మా మేడం ఎక్కడ సార్? రెడీ అవుతున్నారు సార్, కూర్చోండి వచ్చేస్తారు. టిఫిన్ ఏం చేశారు సార్? ఇదేమన్నా మిలిటరీ హోటల్ అనుకున్నావారా? వచ్చి రాగానే టిఫిన్ ఏంటని అడుగుతున్నావు? బయట కూడా బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు సార్. హా, ఇదంతా కాసేపే శరత్. ఆఫీస్కి వెళ్ళాక ఉంటుంది అప్రప్రతాండ్రే. అంత లేదు, నాతో పెట్టుకుంటే తార్మార్ తక్కడు మారే. ఎవరి తక్కడ ఎంత తోలుతుందో ఈరోజు తెలుస్తుంది. లెక్కలన్నీ తేల్చేస్తా. లెక్కలు లెక్కలు అంటూ నిన్నటి నుంచి తెగ బెదిరిస్తున్నారు. ఏమిటి సార్ ఆ లెక్కలు? మీ మేడం రెడీ వచ్చారు, ముందు ఆఫీస్కి వెళ్ళండి. పదండి చారి గారు. ఓకే మేడం. ఆగమ్మా, పద్ధతి మర్చిపోయావా? ఓ సారీ జేజీ. ఏమండి, ఎదుర్రండి. ఏంటే ఒక మగవాడు ఆడదానికి ఎదురు రావాలా? వస్తే తప్పేంటమ్మా? ఇన్నాళ్లు జయ ఆఫీస్కి వెళ్తుంటే మా నిత్య ఎదురు రాలేదా? అయితే డీల్ క్యాన్సిల్ చేద్దాంలే అమ్మా. అవును మావయ్య, అదే బెటర్. అక్కర్లేదు, నేను వస్తాను. ఇక దయచేయండి. ఏం చేశారు? ఎదురొచ్చాను. దాన్ని ఎదురు రావటం అంటారా? ఇంకెలా రావాలమ్మా? అందులో రిథమ్ ఏది, లయ ఏది, శృతి ఏది, స్టైల్ ఏది? ఒక్క నడకలో అన్ని ఉంటాయా? ఉంటాయిరా మొప్పారం. అలా రండి. ఇది ఓకేనా? డబుల్ ఓకే. నీ బాగుంది. బాయ్ శ్రీవారు. అమ్మా నిత్య, ఏంటి మావయ్య? మర్యాద మర్చిపోయావా? మళ్ళీ ఏంటి? ఒట్టి చేతులతో ఆఫీస్కి వెళితే అక్కడ ఏం తింటుందిరా? క్యారేజ్ కట్టి తీసుకురా. ఇదిగో తీసుకో. ఇంత తక్కువ టైంలో బాగానే కట్టారు సార్ క్యారియరు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పొడిచి పారేస్తాను. పదండి చారి గారు, కొట్టినా కొట్టేస్తారు. పదండి. అమ్మా నిత్య, ఆనవాయితీ మర్చిపోయావా? ఓ ఇంకా ఏం కావాలి? అబ్బో, దగ్గరుండి కారు ఎక్కించాలేమో. కాదు అమ్మా, మేమంతా ఇటు తిరుగుతాం, నువ్వు అటు కానిచ్చే అమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. అయ్యయ్యో ప్రేమరా అనుకోనే లేదురా, అమంతం దూకిరా, ఆహాహా అనిపించరా.
శ్రీవారు ఇక నేను బయలుదేరుతాను. బాగా ఎక్కువ చేస్తున్నావు కదే, ఆఫీస్కి వెళ్ళు చెప్తా. వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా తెస్తానే, గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉండండి. ఏళ్ళు నువ్వు తిరిగి వస్తేగా. బాయ్ జేజీ, బాయ్ అత్తయ్య, బాయ్ అమ్మా. బాయ్ మావయ్య. బాయ్ అమ్మా బాయ్. చారి గారు పదండి మేడం. బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు జై? శరత్ గడేనా? త్వరగా ఎత్తు చేయి, వాళ్ళు ఆఫీస్కి వచ్చారో లేదో కనుక్కో. హలో, ఆఫీస్కి వచ్చాను సార్. గుడ్. ఇంకెవరెవరు వచ్చారు? స్టాఫ్ వచ్చారు సార్. నెక్స్ట్ చారి వచ్చాడు సార్. నెక్స్ట్ ఎండి గారు వచ్చారు సార్. ఎవరు ఎండి? ఎవరికి ఎండి? నేను ఎండి. అడ్డమైన వాళ్ళు ఎండి కాదు. ఎండి అంటే నేను, నేను అంటే ఎండి. ఇంకొకసారి నన్ను కాకుండా ఇంకెవరైనా ఎండి అన్నావనుకో, నువ్వు ఎంటీ అయిపోతావు. గుర్తు పెట్టుకో. అర్థమైందా? అయింది సార్. ఇప్పుడు చెప్పు, ఎవరొచ్చారు? మీ వైఫ్ వచ్చారు సార్. ఎవర్రా వైఫ్? ఎవరు వైఫ్? అడ్డమైన వాళ్ళు నా వైఫే కాదు, నాకే వైఫ్ లేదు. ఇంకోసారి నా వైఫ్ అన్నావంటే నైఫ్ తో పీక్ కోసేస్తాను. అర్థమైందా? అయింది సార్. ఇప్పుడు చెప్పు, ఎవరు వచ్చారు? అది అది నిత్య మేడం గారు వచ్చారు సార్. ఎవర్రా నిత్య? ఎవరు నిత్య? నిత్య గిత్య నాకెవరు తెలీదు. ఇంకొకసారి నాకు ఆ పేరు వినపడకూడదు. వినపడిందో నీ నాలుగు కోసి పడేస్తాను. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు చెప్పు, ఎవరొచ్చారు? ఆవిడొచ్చారు సార్. ఎవరు ఆవిడ? ఆవిడే సార్. ఆవిడ మనకి ఏమవుతుంది సార్? శత్రు అవుతుంది. శరత్, శత్రు అవుతుంది. అవును సార్. శత్రువు గారు వచ్చారు సార్.